పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో జరిగిన ఏరువాక కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అరకపట్టి పొలం దున్నిన పొంగులేటి రైతులకు, మహిళా కూలీలకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది నుంచి మంచి వర్షాలు పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండి తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి ఎదగాలని మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు. ముందుగా ఈ పాలేరు నియోజకవర్గంలో ఉన్న రైతులకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా 6 కాలం కష్టపడి ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకి పూర్తి ఆహార భద్రతను కల్పించే దాంట్లో భాగంగా పాలు పంచుకుంటున్న యావత్ నా తెలంగాణ రాష్ట్ర రైతాంగానందరికీ వ్యక్తిగతంగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ ఏరువాక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుని రాజు చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని వదిలేయకుండా కొద్దిగా ఇబ్బందులు పడ్డా చెప్పిన ప్రతి కార్యక్రమానికి రైతన్నకి ఇచ్చే దిశలో చేసే దిశలో ఈనాడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట భవానీ రామలింగ